ప్రధానంగా ఈ స్టీల్ ప్లాంట్ అంశం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ప్రైవేటీకరణకి అలాగే దాన్ని ప్రైవేటీకరణ అంటే వారి యొక్క చేతులు పెట్టడానికి మోడీ అలాగే కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అని అంటున్నారు. అలాగే ఇటు గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అలాగే తర్వాత జగన్ అంటే ప్రభుత్వాలు మారినప్పుడు కూడా ఒక నాటకీయంగా ఆ యొక్క పరిస్థితులు ఉంటున్నాయి కానీ దాన్ని క్లియర్ కట్గా దానికి సంబంధించి ఏది కూడా ఎక్స్ప్లెయిన్ ఇది ఇవ్వట్లేదని చెప్పేసి మీరు అంటున్నారు. ప్రధానంగా చూస్తే దాని మీద అసలు అదే అంటున్నా కదా. ఇప్పుడు 66లో ఇది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమాలు స్టార్ట్ అయినాయి. ఆ రోజు ఇందిరాగాంధీ గారు 1966లో వైజాగ్లో స్టీల్ ప్లాంట్ను పెట్టడం జరిగింది. ఆ రోజు దాని యొక్క ఆస్తుల విలువ 16,000 కోట్లు పెట్టుబడి ప్రభుత్వ పరంగా. ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ యొక్క ఆస్తి విలువ 2,00,000 కోట్ల వేల కోట్ల విలువ ఇప్పుడు. అయితే నేనేమంటున్నానంటే ఆ రోజు ఇందిరాగాంధీ గారు అంటే రాహుల్ గాంధీ గారి నాయనమ్మ ఇందిరాగాంధీ గారు ఆ రోజు ఈ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ వైజాగ్ కార్మికులు ఇక్కడ ప్రజలకు ఇచ్చిన గిఫ్ట్ అది. దానివల్ల వేల మంది లక్షల మంది ఎంప్లాయ్మెంట్ వచ్చింది, కుటుంబాలు బాగుపడ్డాయి. ఈ మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దాని యొక్క ప్రాపర్టీ 2.5 లక్షల కోట్ల విలువతో కూడుకున్నది కాబట్టి దాన్ని అంచెలంచెలుగా ప్రైవేటీకరణ చేయాలన్న కుట్రలో భాగంగా వారు ప్రధానమంత్రి గారు మూవ్ చేశారు. వీఆర్ఎస్ పెట్టడము, కార్మికులు రోడ్డు మీద రావడము, దీక్షలు చేయడము, స్టిల్ ఇప్పుడు కూడా వాళ్ళు దీక్షలు చేస్తున్నారు. కానీ అదే టైంలో ప్రధానమంత్రి మోడీ గారు అక్కడ ఉన్నారు. రాష్ట్ర విభజన అయింది, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయ్యారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడలేదు. అప్పుడు జగన్ గారు ప్రతిపక్ష నాయకుడుగా అక్కడికి పోయిండు, వైజాగ్ పోయిండు, కార్మికులు అడ్రస్ చేసిండు, పోరాడుతా అన్నాడు, మా ఎంపీలతో కొట్లాడుతా అన్నాడు. మళ్ళీ దాని తర్వాత మోడీ మళ్ళీ రెండోసారి ప్రధానమంత్రి అయ్యిండు. అయిన తర్వాత మళ్ళీ ఏం జరిగింది, జగన్ గారు మళ్ళీ సీఎం అయ్యిండు, చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లీడర్ అయ్యిండు. ఈయన కూడా బంద్ చేసిండు సీఎం కాగానే వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మోడీతోటి. తర్వాత చంద్రబాబు నాయుడు మళ్ళీ అపోజిషన్ లీడర్ ఈయన పోయిండు కార్మికుల దగ్గరికి. నేను మళ్ళీ కొట్లాడతాను మళ్ళీ ఆయన అన్నాడు. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొట్లాడలే, అపోజిషన్ లీడర్గా పోయిండు. వీళ్ళందరూ ఖాళీ అపోజిషన్ లీడర్లుగా ఉన్నప్పుడు అది ఒక వేదికగా తయారు చేసుకున్నారు వీళ్ళంతా. దాని తర్వాత పవన్ కళ్యాణ్ పోయిండు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నాడు. ఇప్పుడు 2 సార్లు ముఖ్యమంత్రులు వాళ్ళు మాట్లాడితేలే, ఈ డిప్యూటీ సీఎం మాట్లాడితేలే. మళ్ళీ వీళ్ళు ముగ్గురు మోడీ గారు ఈయనతోటే కదా గవర్నమెంట్ కూడా ఉంది, అయినా ఇప్పుడు ఏం మాట్లాడితే కార్మికులు పాపము నరకం చూస్తున్నారు, వాళ్ళని భయపెట్టేస్తున్నారు. వాళ్ళు వీఆర్ఎస్ తీసుకునేటట్టు భయపెట్టేస్తున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అందరు వీఆర్ఎస్ తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఎవరికో ఇచ్చేసి క్లోజ్ చేయాలని మోడీ ఏదో డిజైన్ చేసిండు. దానికి ఈ ముగ్గురు సహకరిస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ గమనించండి. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మీకు మాట ఇచ్చిండు, విశాఖ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ ఆస్తిని మీకు ఇప్పిస్తా అని వారు మాట ఇచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు ఏంటి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఆయన ప్రధానమంత్రి చేయండి. మీ దగ్గర ఉన్న ఆంధ్రప్రదేశ్లో 25 ఎంపీ సీట్లలో ఒక 20 అనే మీరు ఎంపీలను గెలిపివ్వండి, తప్పకుండా ఆయన ప్రధానమంత్రి అవుతాడు. ప్రతిసారి ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన వాళ్ళు మొన్న యూపీఏ గవర్నమెంట్ కూడా వచ్చింది. అట్లనే మీరు 20 మందిని గెలిపియండి 25లో, తప్పకుండా రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ ప్రధానమంత్రి అయిన వెంటనే మీకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని వైజాగ్ కార్మికులకు, వైజాగ్ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైజాగ్ స్టీల్ ప్రాపర్టీని అప్పచెప్తారు.